ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గత 5 ఏళ్లలో కొందరు అధికారుల తీరు తనను బాధ కలిగించిందన్నారు. అయితే అధికారులు అలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు బాబు. మరోసారి శాఖల వారీగా సమావేశమవుతానని తెలిపారు సీఎం చంద్రబాబు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గత 5 ఏళ్లలో కొందరి అధికారుల తీరు తనకు బాధ కలిగించిందన్నారు. అధికారులు అలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు. మరోసారి శాఖల వారీగా సమావేశమవుతానని తెలిపారు చంద్రబాబు. ఇక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ, మంత్రులకి శాఖల కేటాయింపు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం నా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సీఎం చంద్రబాబు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొంతమంది అధికారుల తీరుపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో నేను ఎప్పుడు చూడని విధంగా కూడా వ్యవహరించారని కూడా కామెంట్ చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు అధికారికంగా ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మంత్రులకు శాఖల కేటాయింపు చేసిన తర్వాత ఈ నెల 18వ తేదీన మొదటి కేబినెట్ నిర్వహించే ఆలోచనలో కూడా సీఎం చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే రోజు కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలని దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నెల 19వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలతో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి బిల్లు కూడా మొదటి సమావేశాలను ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది.